పిల్లెటు పోయింది? అయ్యో మంచి చెట్టు కింద అన్నట్టుంది కదా, దానికి ఏమైందో పాపం. ఏమైందే? వాళ్ళు నలుగురు బుక్కుతంటే నువ్వు చూస్తావు బుక్కు బుక్కు. గవని నూకలు పోసినా నీకైతే నీ పిల్లలకైతే ఏ మాజాలతైతే నువ్వు ఏం చూస్తున్నావు? ఈ లోకంలో ఏ జంతువైనా మనిషి అయినా తల్లిగా ఉన్నప్పుడు పిల్లల కడిపే చూస్తుంది. పిల్లలు తిన్నాక ఏమన్నా మిగిలితే తల్లి తింటా అనుకుంటుంది. అబ్బా వీటిని చూస్తే నాకు బాగా అర్థమవుతుంది. ఎటు పోతున్నావు? మళ్ళా ఇన్నే ఉండు, అక్కడ నీళ్లు పెట్టినా తాగుపో, చెట్టు కింద ఉన్నాయి మరి. గవన్ని పోసినా ఇదేందో నీళ్లు తాగడానికి పోతాంది. ఓ పోసక్క తిన్నవా? తిన్నా తిన్నా. ఏమైందే? ఓ పోసక్క, ఆ రోజు పంచాయతీలా నువ్వు దేవుడు చెప్పినట్టే అయింది. అవునా? ఏం చెప్పినా ఏమైందే? ఇంకడిగాడు ఒప్పుకున్నట్నే పోసక్క. అయితే ఇలా ఈ రాజుగారు సర్పంచ్ దగ్గర పోతే వాడు కూడా వచ్చిందట. ఇక మా పిల్లగాడు మా పిల్ల అని అనిపించుకోర్రి, తర్వాత వాళ్ళ చదువులు అయినాక ఇట్లా పెళ్లి చేద్దరు అని మాట ముచ్చట మాట్లాడుకున్నారట్నే. అవునా? కాదా మల్లక్క ఇరా. ఏమైందే నర్సి? మల్లక్క ఇంకడిగాడు ఒప్పుకున్నాడట, ఇక పెళ్ళేనట. ఏందే ఇప్పుడే పెళ్లి చేస్తారట్నా? అంటే కాదు మల్లక్క, ఇప్పుడు మా పిల్లగాడు మా పిల్ల అని అనిపించుకుంటారట మల్లక్క. మనల్ని దొరకపోతారట ఊళ్ళో నలుగురిని. ఎప్పుడు అట్నే మరి? ఏమో, ఇక రాజుగాడు పంతులు అడుగుతానన్నాడు. ఇక మంచి రోజు అయితే రేపే పోదామని అన్నాడు. ఏదో తీయే పాపం, ఆయన ఒప్పుకున్నాడు. వాడు వాడ ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని అనుకున్నాం గాని ఇక పిల్ల మొండి పట్టు పట్టిందట నాకు పిల్లగాడే కావాలనని. ఇక పిల్ల మొండి పట్టు పట్టినాక ఒప్పుకోపోతే ఏం చేస్తారు? ఆయనతో ఒప్పుకోపోతే ఈ పోరు లేచిపోతే మళ్ళా మాకు లేనిపోని కంట పెంట అని ఒప్పుకోవచ్చు. గాడు ఆడు చిన్నోడేనా? అయితే ఒప్పుకోంతి. ఆగు, కోళ్ళేవి ఇంకో రెండు కనబడతలేవు. ఇంత ముద్దుగా చిక్కుచిక్కుమని ఉన్నాయి, ఇంత ముద్దుగా తింటాన్నాయి. ఇక మరి వాటి ప్రేమ ఏందనుకుంటాన్నవే? మంచిగా ఉంటాయి అవి కలిసిమెలిసి. ఆగో దాని తల్లి పాపం వీటికి జాలతాయా సాలే అని దాని కడుపు చంపుకొని ఇవి తిన్నాకనే తింటా అని అది పక్కకు పోయింది, నీళ్ళు అవుతుంది. ఇంకొక బుచ్చిది అది వన్నది, దానికి ఏమనిపించిందో ఆయాసమైందో ఎట్లా అయిందో ఆ చెట్టు కింద వన్నది. అబ్బో పోసక్క, నీకు కోళ్ళంటే గంట ఇష్టం ఎందుకు? నాకు ఇప్పుడే కాదే నర్సి, నాకు చిన్నప్పటిసుంది కోళ్ళంటే బాగా ఇష్టం. వాటిని నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ మా బాపు సాదటోళ్ళు వాటితోనే ఆడుకుందును, ఎక్కువ బయటకు పోదును. ఇక అట్లా 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 నాకు బాగా ప్రేమ వచ్చిందే. ఇక కోళ్ళు పోయిన కొద్దీ తెచ్చుకుంటా పెంచుకుంటా. అవి నాకు గిలిగిరం గిలిగిరం అనుకుంటా నా చుట్టూ తిరుక్కుంటుంటే ఎవ్వరున్నా లేకున్నా అవి ఉంటే చాలనిపిస్తుంది. అంతేనా పోసక్క? అయితే ఆగో, నువ్వు గిటి పోతివి మళ్ళీ గిటికెళ్ళి వస్తానవేందే? ఓ నీ బిడ్డ వన్నదా చెట్టు కింద ఏమన్నా వస్తాన్నయా పురుగు పూసి అని చూసి వస్తాన్నవా? భలే పోసక్క.